నల్గొండలో జరిగిన ఒక ఇన్సిడెంట్, ప్రిన్సిపల్ రూపారెడ్డిని ఎవరు చంపిరంటే నిన్న ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి స్టూడెంట్సే చంపిరట. 10th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ స్టూడెంట్స్ డబ్బుల కోసం ప్రిన్సిపాల్ని చంపేసారు. అంటే చూడండి ఎంత, అంటే పిల్లల యొక్క మైండ్ సెట్ ఎట్లా తయారవుతుందో, వాళ్ళు పెరిగిన విధానమా మరి ఏందో అన్నది అర్థం కావట్లేదు. ఎట్లా గుర్తుపట్టిరంటే ఆమె ఇంట్లో ఆ దొంగిలించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బుల మీద మనిషి బ్లడ్ ఉన్నది ఆ నోట్ల కట్టల మీద. సో దాన్ని గుర్తించి పోలీసులు కేసుని ఛేదించారు. నేను ఏకంగా ఎస్పీనే ప్రెస్ మీట్ పెట్టిండు. మాట్లాడదాం. ఆంధ్రజ్యోతి పేపర్తో స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రిన్సిపాల్ను చంపింది విద్యార్థులే, సిసిఎస్ నల్గొండ పోలీస్ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. గ్లౌజెస్, వాళ్ళ ఫోన్లు ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. 2 విద్యార్థుల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, కత్తి, గ్లౌజులు, ఇది కత్తి నార్మల్ చాకే, అది ఫోన్లు, వాళ్ళ ఫోన్లు. చనిపోయిన ప్రిన్సిపాల్ ఈమెనే. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఛేదించిన పోలీసులు దుర్వ్యసనాలకు బానిసలైన 2 10th విద్యార్థులు మంచి చెప్పి మందలించినందుకు ప్రిన్సిపల్ మీద కక్ష పెంచుకున్నారట. అట్లా ఉండొద్దురా నాయన, జర మంచిగా ఉండండిరా, మంచి చదువుకోండిరా అని ప్రిన్సిపల్ చెప్పింది, టీచర్ చెప్పింది. ఆమె చెప్పడమే పాపం అయిపోయింది. కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసి ఆమె ఇంటికి చోరీకి పోయిరట. కత్తి కొన్నారు, గ్లౌజులు కొన్నారు, దొరకకుండా అవి కొని ఏకంగా ప్రిన్సిపల్ ఇంటికే చోరీ చేసేందుకు పోయారు. ఒకడు బయట కాపలా ఉన్నాడు, ఒకడు ఇంట్లోకి చొరబడ్డాడు. ప్రిన్సిపాల్ను చంపేసి 2.5 లక్షల నగదును చోరీ చేసిండు. బాబు అంటూ ఆమె ఫోన్లో మాట్లాడిన చివరి మాటల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారట. 2 విద్యార్థుల పట్టివేత, వారి వద్ద నుంచి 1,54,000 నగదు స్వాధీనం. ఆ డబ్బులో 3 500 నోట్ల పైన రక్తపు మరకలున్నాయి. 2ని జువైనల్ హోమ్కు తరలించిన పోలీసులు. వాళ్ళ పేరెంట్స్ ఎవరో మరి ఎట్లా ఎందుకు ఇట్లా పెరిగినారో ఏందో. సో అందుకే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలో ఇట్లాంటి ఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. దుర్వ్యసనాలకు బానిసలైన 2 10వ తరగతి విద్యార్థులు మంచిగా ఉండాలని మందలించినందుకు వారిలో ఒకడు ప్రిన్సిపాల్పై కక్ష కట్టిండు. ఆమె ఇంట్లోకి చోరీకి వెళ్ళి ఆమె గుర్తుపట్టడంతో కత్తితో దారుణంగా పొడిచి చంపేసిండు. దోచుకున్న సొమ్మును జల్సాగా ఖర్చు పెడుతూ 2 పోలీసులకు దొరికిపోయారు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ఒకడు స్కూల్ హాస్టల్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉందని, హాస్టల్లో ఉంటున్న అతడి వద్ద సెల్ ఫోన్ దొరకడంతో ప్రిన్సిపాల్ అతన్ని మందలించారని ఆయన తెలిపారు. దీంతో అతడు ఆమె పైన కక్ష పెంచుకున్నాడు. రూపారెడ్డి ఈ నెల 11వ తేదీన స్కూల్ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం 5:20 ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త రాజేందర్ రెడ్డి పనిపైన హైదరాబాద్ పోతే కుమారుడు ఉన్నత విద్య కోసం హైదరాబాద్లో ఉండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతూ కిచెన్లో టీ పెట్టుకుంటుంటే హత్యకు గురయ్యారు. కానీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో విషయం బయటకు రాలే. మర్నాడు ఉదయం రాజేందర్ రెడ్డి ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కంగారు పడి తమ ఇంటి పైభాగంలో అద్దెకుండే వారికి ఫోన్ చేసి తన భార్య ఫోన్ తీయట్లేదు, ఏమైందో చూడండి అని చెప్పారు. అద్దెకుండే వ్యక్తి కిందకొచ్చి డోర్ కొట్టినా తీయకపోవడంతో అదే కాలనీలో ఉంటూ ఆ సమయంలో అక్కడ వాకింగ్ చేస్తున్న ఓ ఎస్ఐని పిలిచి ఆ విషయం చెప్పిరట. 2 కలిసి కిచెన్ వైపు వెళ్ళి చూస్తే కిటికీ తలుపులు నెట్టి చూస్తే కింద పడిన రూపారెడ్డి కాలు కనిపించింది. ఏదో జరిగిందనే అనుమానంతో వారు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే రక్తపు మడుగులో పడి ఉన్న రూపారెడ్డి మృతదేహం కనిపించింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ఆమెని పొడిచిన సమయంలో మరి ఏ సిచ్యువేషన్లో ఉందో, ఇప్పుడు ఆమె ఏమన్నా సహాయం, ఇప్పుడు ఎందుకంటే డే అంతా అయిపోయింది అప్పటికే, ఒకవేళ ఇమీడియట్గా ఎవరైనా చూసినా ఆమె ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్తే బతికేదేమో. సో ఎట్లా పట్టించిందట ఆమె వాడు దొరకడానికి ఎట్లా ఆధారం ఏం దొరికిందంటే రూపారెడ్డి చివరగా తన చిన్నమ్మతో మాట్లాడినట్టు గుర్తించిన పోలీసులు ఆమెను ప్రశ్నిస్తే కీలకమైన క్లూ దొరికిందట. రూపారెడ్డి తనతో మాట్లాడుతున్న క్రమంలో చివరగా బాబు అంటూ ఒక్కసారిగా అరిచి ఫోన్ సంభాషణ ఆపేసిందట. తాను మళ్ళీ ఫోన్ చేస్తే సమాధానం చెప్పలేదట. అనుమానంతో తాను ఆమె భర్త రాజేందర్ రెడ్డికి విషయం చెప్పిండట. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులు రూపారెడ్డి తన స్కూల్లోని మగపిల్లలను బాబు అని పిలుస్తారని తెలుసుకున్నారట. ఆమె స్కూల్లో చదివే హాస్టల్లో ఉండే విద్యార్థులందరితో ఒక్కొక్కరిగా మాట్లాడి ఆరా తీసిరట. 2 విద్యార్థులు స్కూల్కు రావట్లేదని, వారు జల్సాగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని గుర్తించి
వారిని పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసిరట. బుధవారం ఉదయం 11:30కు దొనియాల క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆ ఇద్దరు పోలీసులకు చిక్కారు. వారి వద్ద 1,40,000 రూపాయల నగదు, ఒక ఐఫోన్, 2 స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదులో 3 500 నోట్లపైన రక్తపు మరకలు గుర్తించి తమదైన శైలిలో విచారిస్తే రూపారెడ్డిని ఎలా ఎందుకు హత్య చేశారో చెప్పిరట. వారం రోజులుగా ప్లాన్ వేసిరట. మళ్ళీ దీనికి ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం స్కూల్ విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన డబ్బు ప్రిన్సిపాల్ రూపారెడ్డి వద్ద పెద్ద మొత్తంలో ఉంటుందని భావించిన విద్యార్థులు దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్నారట. ప్లాన్ ప్రకారం 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఒక విద్యార్థి తన ఇంటికి వెళ్ళి ఎరుపు రంగు హుడీ టీషర్ట్ ఇట్లా పైన ఉంటుంది కదా, ఆ టీషర్ట్ ప్యాంట్ తీసుకొని వచ్చిండట. తన స్నేహితుడితో కలిసి కొండమల్లేపల్లి సెంటర్కు వెళ్ళి ఒక కత్తి, గ్లౌజులు కొనుగోలు చేసిరట. అవి కొన్న తర్వాత అనంతరం రూపారెడ్డి ఇల్లు ఉన్న కాలనీకి చేరుకొని సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద మాటు వేసిరట. ఎవరైనా వస్తున్నారేమో అని ఒకరు పరిశీలిస్తుంటే మరొకడేమో మాస్క్ పెట్టుకొని రూపారెడ్డి ఇంటి వెనక వైపు నుంచి లోపలికి వెళ్ళిండట. అప్పటికే తెరిచి ఉన్న వంటగది నుంచి లోపలికి వెళ్ళి దొంగతనం చేస్తుండగా ఆమె గుర్తుపట్టిందట. కత్తితో ఆమె పైన దాడి చేసి 27 పోట్లు పొడిచిండట. అనంతరం బెడ్రూమ్లో ఉన్న 2.5 లక్షల నగదు తీసుకొని బయట ఉన్న స్నేహితుడితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హత్యకు వినియోగించిన కత్తి, గ్లౌజులు, మాస్క్, రూపారెడ్డి నుంచి తీసుకొచ్చిన ఆమె ఐఫోన్ను వారు చెట్ల పొదల్లో పడేశారు. కొంత దూరం పోయిన తర్వాత దుస్తులు మార్చుకొని హత్య సమయంలో వేసుకున్న ఎరుపు రంగు హుడీ టీషర్ట్ను విప్పేసి డ్రైనేజీలో పడేసి పారిపోయారట. దాదాపు 70 సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే మొత్తానికి దొరికిరు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మైనర్స్ కాబట్టి వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టారు, వాళ్ళ పేర్లు చెప్పరు, ఏముండదు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటికి రావు. కానీ ఎంత ఘోరం చెప్పండి. 10th క్లాస్ అడ వాడు ఏజ్ ఎంత? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల్లో కత్తి, గ్లౌజులు, పొడుసుడు అంటే ఏ స్థాయిలో వాళ్ళ పెంపకం ఉందన్నది అర్థం చేసుకోండి. అంటే పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఒక రకంగా వాళ్ళు ఇదైపోయినారు. మరి ఆ పేరెంట్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, వాళ్ళు ఏ పనులు చేసుకొని బతుకుతున్నారో. ఇక చదివేదేమో ప్రైవేట్ స్కూలు, ఆ ప్రైవేట్ స్కూల్ సిచ్యువేషన్ ఏందో, మరి వాడు హాస్టల్లో ఉంటున్నాడు, మరి హాస్టల్లో ఉన్నోడు ఆ రకంగా తయారవుతుంటే మరి ఎట్లున్నారు? పేరెంట్స్కి చెప్పలేదా? అట్లనే హాస్టల్లో ఎట్లుంచుకున్నారు? వాళ్ళిద్దరు జల్సాలకు తిరుగుతారు అనేది మిగతా పిల్లలు చెప్పినప్పుడు మరి హాస్టల్ స్కూల్ యాజమాన్యం బాధ్యత ఎంత ఇందులో? ఇప్పుడు వాళ్ళు జల్సాలకు ఎందుకు అలవాటు పడ్డారు? ఇప్పుడు వాళ్ళు చూడండి, మీరు ఏ గ్రామంలో గాంజా దొరకని విలేజ్ లేదు. మీరు చూడండి, చాలా గ్రామాల్లో ఏడ దొరుకుతుంది అంటే ఫలానా దగ్గర దొరుకుతుంది. పోతారు, ఆడ ఒక మాబులాగా వెళ్తారు, కొంటారు, ఏదో ఊరవతలకు పోయి ఆడ తాగుతారు, ఊరంతా తిరుగుతారు. ఈ బండ్ల మీద ఒక్కొక్కడు గల్లీలలో తిరుగుతుంటారు చూసినావు, హై స్పీడ్ తోటి రై మందిరు, ఇదంతా గాంజా బ్యాచే. ఇక మనకి ఏం చేస్తున్నావు కూడా మనకు అర్థం కాదు, మొత్తం నాశనం అయిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ ఇంటికాడ ఉంటే పొరగాలు ఖరాబ్ అవుతున్నారని చెప్పి చిన్నప్పుడే తీసుకుపోయి హాస్టల్లో వేస్తున్నారు. చిన్న చిన్న అమ్మాయిలకు కూడా సెక్యూరిటీ లేకపోవడంతో ఈ ఆటోల్లో పోవడం అట్లా ఇట్లా వాళ్ళందరినీ తీసుకుపోయి మళ్ళీ హాస్టల్లో వేస్తున్నారు. కానీ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉన్నది పేరెంట్స్ కూడా. ఘోరం. ఇప్పుడు ఎందుకు తల్లిదండ్రుల బాధ్యత ఎంత అంటే వాళ్ళది ఏమైపోయింది, వాళ్ళు పొద్దున లేచి కష్టపడితే తప్ప ఇవాళ స్కూల్ ఫీజులు, రోగం వస్తే హాస్పిటల్ డబ్బులు, లేకపోతే ఇంకోటి చేయలేని పరిస్థితి. సో దాంతో కూడా పిల్లల మీద పర్యవేక్షణ తగ్గిపోతున్నది. ఆలోచించాలి. అందుకే మనం అంతా ఆలోచించి అసలు ఏంది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. క్రైమ్ ఏడు దాకా పోయిందంటే 10వ తరగతి పోరాడు కూడా 10వ తరగతి 16 సంవత్సరాల పోరాడు కూడా కత్తి బట్టి పొడుస్తున్నాడు అని అంటే ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఒక రకంగా మనం ముందు నుంచి ఏం చెప్తున్నాం, ఎడ్యుకేషను, హెల్త్, ఉపాధి, ఇవన్నీ అంశాల మీద మనం ఫోకస్ చేసినప్పుడు, ఎలక్షన్ ఎజెండాలో ఇవన్నీ మనం భాగం చేసినప్పుడు మాత్రమే రాష్ట్రం బాగుంటుంది. ఆ దిశగా మనం ఆలోచించాలి. కళ్యాణ లక్ష్మి రావట్లేదని గొడవ చేస్తున్నాం మనం, రైతు భరోసా లేట్ అయిందని గొడవ చేస్తున్నాం మనం. ఇట్లాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లే, ఎందుకు గొడవ చేయట్లే? ఇగో పేరెంట్స్ అట గమనించాలన్నట, విద్యార్థిలో హింసాత్మక ధోరణి ఉన్నది అని అంటే ఒక 10 సంకేతాలు కనబడతాయట. మీరు గమనించాలి పేరెంట్స్, ఎందుకు వీడు ఇట్లా తయారైందని కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడమో, ఏదో ఒకటి కూర్చోబెట్టి మాట్లాడడమో, ఏదో ఒకటి చేయాలి. ఏమేమి సంకేతాలు ఉంటాయి మీకు కనబడతాయి. వన్లో చిన్న చిన్న విషయాలకే తీవ్రమైన కోపం రావడం, వస్తువులు పగలగొట్టడం, ఇది చాలా తీవ్రమైన పరిస్థితి. తల్లిదండ్రులు, టీచర్లు తోటి విద్యార్థులతో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు.
అకస్మాత్తుగా చదువుపైన ఆసక్తి తగ్గిపోతుంది, పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తారు. గతంలో స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళు ఒంటరిగా ఉండడం లేదా అందరినీ దూరం పెట్టడం చేస్తూ ఉంటారు. హింసాత్మక వీడియోలు చూస్తారు. కంటెంట్ అంటే అట్లాంటి కంటెంట్ లేదా గ్యాంగ్ కల్చర్ పైన అసాధారణమైన ఆసక్తి చూపిస్తారు. డబ్బు, మొబైల్ లేదా వ్యక్తిగత వస్తువుల విషయంలో అనుమానాస్పద మార్పులు కనిపిస్తాయి. పొగాకు, మద్యం లేదా మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తాయి. ఎవరినైనా కొట్టాలి, చంపేస్తా వంటి బెదిరింపు మాటలు పదే పదే వాడుతూ ఉంటారు. తోటి విద్యార్థులను బెదిరిస్తారు, వేధిస్తారు. వ్యక్తిత్వంలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పులు, కోపం, భయం, ఆందోళన, నిద్ర, ఆహారపు అలవాట్లలో మార్పులు. ఇవన్నీ చేంజెస్ మీ అబ్బాయిలో ఉన్నాయంటే వాడు ఏదో దారి తప్పుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇగో బాల నేరస్తుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉందట. 29 రాష్ట్రాల్లో మన ప్లేస్ 9th ప్లేస్. బాల నేరస్తుల్లో అంటే బాల్యంలో ఉండి నేరాలు చేసిన వాళ్ళ సంఖ్య మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ఇగో రాష్ట్రం 9th ప్లేస్లో ఉంది. 5037 మందితో బీహార్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే మహారాష్ట్ర సెకండ్, మధ్యప్రదేశ్ థర్డ్, తమిళనాడు ఫోర్త్, రాజస్థాన్ ఫిఫ్త్, ఉత్తరప్రదేశ్ 6th ప్లేస్ తర్వాతి స్థానంలో ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్ 10th ప్లేస్లో ఉంది. సగటున దేశవ్యాప్తంగా 1,00,000 మంది చిన్నారుల్లో 8 మంది బాల నేరస్తులుగా ఉన్నారట దేశవ్యాప్తంగా. తెలంగాణలో 1,00,000కు దాదాపు 14 మంది ఉన్నారు. అంటే దేశం యొక్క యావరేజ్ కంటే మనది ఎక్కువ. ప్రతి 1,00,000 మందిలో 8 మంది ఈ దేశంలో నేరస్తులు ఉంటే ప్రతి 1,00,000 మందిలో తెలంగాణలో 14 మంది ఉన్నారు. 2023లో దేశంలో బాల నేరస్తుల సంఖ్య 34,878 మంది. 2024లో 11.2% పెరిగి 42,633కు పెరిగింది. కారణం ఏంటి అంటే ఇగో ఇవన్నీ. తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నది. ఇటీవల రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక సర్వే చేసిందట. మీరేం చేస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు అని దాదాపు 5,000 మంది పిల్లల్ని అడిగిరట. అడిగితే 96% మంది విద్యార్థులు చెప్పిన సమాధానం ఒక్కటే అట, మంచి మార్కులు వస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మార్కులు తప్ప మరే విజయం సాధించినా సంతోషించరు. ఈ ధోరణి ప్రధాన సమస్యగా మారిందట. ఏం లేదు, 100కు 90 రావాలి, 100కి 80 రావాలి. ఇక 50-60 వచ్చినట్టు ఏం చదువుకున్నారో నువ్వు ఏంద్రా ఇవన్నీ రాసి రంపాన ఆగం చేస్తారు. ఇక మార్కులు వస్తే చాలు. ఇక ఒకవేళ స్కూల్ వాడు దొంగ మార్కులు వేసినా కూడా ఓకే సంతోషమే. మనం అడగము కదా బేసిక్గా ఏం చదువుతున్నావు, ఏంది ఏంటని. దాని తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగిరట. మార్కులు చదువు గురించే కాకుండా ఈరోజు ఎలా గడిచింది, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా అని అడగడం కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. పేరెంట్స్ అడగాలన్నట్టు ఈ క్వశ్చన్స్ అన్ని. ఒక రకంగా చిన్నారుల నేరాలకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. వారి పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం. నేరాలకు పాల్పడే పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కనీస శిక్షలు ఉంటే మైనర్ల నేరాలకు అడ్డుకట్ట పడుతుంది. ఇవన్నీ ఒకటైతే స్కూల్లో కూడా చాలా పెద్ద బాధ్యత ఉన్నది. ఇవాళ స్కూల్లో ఏముంది, బట్టి పట్టాలా, చదివించాలా, ఫీజులు వసూలు చేసుకోవాలా, పేరెంట్స్ రక్తం దాగాలి. ఇది తప్ప ఏమైనా వాల్యూస్ నేర్పిస్తున్నారా? దానికి ఏమైనా క్లాస్ ఉన్నదా? సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది పిల్లలున్న ప్రతి తల్లిదండ్రి చూడాల్సిన వీడియో ఇది.